నా పేరు అనంతరామ శర్మ అండి. మాది ఒంగోలు నేటివ్. నేను ఒంగోలు నుంచి వచ్చాను. నాకు లాస్ట్ ఒక 4 years నుంచి కూడాను కాళ్ళు నొప్పులు ఉండే. చాలా హాస్పిటల్స్ చూపించుకున్నాను. ఇక్కడ ఒంగోలులో చూపించాను, చెన్నైలో చూపించాను. కానీ నీ పూర్తిగా 2 కాళ్ళకి నీ పూర్తిగా అరిగిపోయింది. మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయి గుజ్జు అసలు లేకుండా పోయింది. దానివల్ల వేరే విధమైనటువంటి ట్రీట్మెంట్కి ఆప్షన్స్ లేకుండా పోయాయి. కొన్నాళ్ళు ఆయుర్వేద మందులు వాడాను, కానీ చాలా కష్టమైంది. తర్వాత మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్లో ఉన్నటువంటి బాలవర్ధన్ రెడ్డి గారి గురించి తెలిసిందండి. డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు, ఆయన తెలిసి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ గారితో ముందు కాస్త సంప్రదించడం జరిగింది. తర్వాత డాక్టర్ గారు కూడాను అదే చెప్పారు, మీకు ఆపరేషన్ చేయించుకోవాలి, ఆపరేషన్ తప్పితే వేరే విధమైనటువంటి ఏ విధమైన ఛాన్స్ లేదని చెప్పినందువల్ల ఇక ఆఖరకు ఆపరేషన్ కోసమే డిసైడ్ అయిపోయాను. తర్వాత ఒంగోలు నుంచి దానికోసంగా తయారై ఇక్కడికి వచ్చాం. ఆపరేషన్స్ కోసంగా ఇక్కడికి వచ్చి అక్టోబర్ 16వ తేదీ 2025 అక్టోబర్ 16వ తేదీన నాకు 2 కాళ్ళు కూడాను ఒకేసారి ఆపరేషన్ చేయడం జరిగిందండి. కానీ 2 కాళ్ళు కూడాను ఒకేసారి ఆపరేషన్ చేయటం అంటే కొంచెం కష్టమైన పనేను. ఒక కాళ్ళు అయితే పర్వాలేదు, కానీ 2 కాళ్ళు కాబట్టి కొద్ది రోజుల వరకు కూడాను నాకు నడవడానికి వీలు కాలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్ గారు చెప్పడం కూడాను, మీకు 72 సంవత్సరాల వయసు ఉన్నది, ఈ వయసులో ఆపరేషన్ అది అంటే కొంచెం కష్టంగా ఉంటుందంటే కూడాను నేను సరేనని చెప్పని చేయించుకున్నాను. ఒక 10 రోజుల పాటు కొంచెం 2 కాళ్ళు అయినందువల్ల ఇబ్బంది పడ్డాను. తర్వాత వాకర్తో నడవడం మొదలుపెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ హాస్పిటల్లోనే మాకు 2వ రోజు నడిపించారు, కాస్త ఫిజియోథెరపీ లాంటివి చేయించారు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల పాటుగా నేను ఉదయం సాయంత్రం 2 పూట్లను ఫిజియోథెరపీ చేయించుకున్నాను. ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత కొంచెం స్టామినా అది వచ్చింది. చిన్నగా అడుగులు వేయటం, అది అలా నడవటం అలాగా మొదలైంది. కానీ బాలవర్ధన్ రెడ్డి గారు చాలా మంచి డాక్టర్ అండి, చాలా బాగా చేశారు ఆపరేషన్ మాకు. ఆ డాక్టర్ గారు ఇక్కడ హాస్పిటల్లో నేను ఉన్నన్ని రోజులు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ చాలా గౌరవంగా మమ్మల్ని ఆదరించారండి. నేను ఈ రోజు కూడాను తిరిగి మళ్ళీ నేను రివ్యూ కోసం వచ్చున్నాను 5 నెలల తర్వాత. కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా గౌరవంగా మాట్లాడతారు, ఆదరిస్తారు, బాగా తెలియనివి చెప్తారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. నర్సింగ్ స్టాఫ్ కూడాను చాలా బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు, చెప్తారండి ఇక్కడ అపోలో హాస్పిటల్లో. బాలవర్ధన్ రెడ్డి గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి, అపోలో హాస్పిటల్ కంప్లీట్ స్టాఫ్కి, బాలవర్ధన్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. కానీ ఎవరైనా సరే నెక్స్ట్ ఇక్కడ మీకు మోకాళ్ళ గురించి ఏదైనా ఇబ్బంది కానీ ఉంటే ఒకసారి డాక్టర్ గారిని ఇక్కడికి వచ్చి అపోలో హాస్పిటల్స్లో బాలవర్ధన్ రెడ్డి గారిని, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ అండి, ఇక్కడ ఉన్నారు డాక్టర్ గారు బాలవర్ధన్ రెడ్డి గారు. బాలవర్ధన్ రెడ్డి గారిని సంప్రదించండి, ఆయన చాలా మంచి డాక్టర్ అండి. సంప్రదించండి, మీకు సరైనటువంటి సొల్యూషన్, మీకు ఏం చెయ్యాలి అంటే మందులతో తగ్గుతుంది ఆపరేషన్ అనేటువంటిది మీకు తెలియజేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్సారం చేయకుండా ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బందులు, మోకాళ్ళు అరిగిపోయినటువంటి ఇబ్బందులు కానీ ఉంటే కొంచెం మీరు ఎక్కడి నుంచి అయినా సరే పర్వాలేదండి, హైదరాబాద్ రావడానికి అన్ని చోట్ల నుంచి కూడా వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి డాక్టర్ గారి దగ్గర కన్సల్ట్ అయ్యి చూపించుకోండి. అపోలో హాస్పిటల్ వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.